ఓం నమ శివాయ. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ క్షణం శాశ్వతం. ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే వెళతాము. తొలి స్నానం గుర్తుండదు, చివరి స్నానం మనకు తెలియదు. బ్రతికున్నంతకాలం ప్రేమతో బ్రతుకుదాం, ఉన్నంతకాలం 10 మందికి సహాయం చేస్తూ బ్రతుకుదాం. ఇదే కదా నిజమైన జీవితం. మరణం తర్వాత మనతో వచ్చేది మనం దాచుకున్న డబ్బు, ఆస్తో ఇది ఏదీ కాదు. మనం ఇతరులకు పంచిపెట్టిన ప్రేమ, సహాయం మాత్రమే మనతో వస్తుంది. మన ముందు పొగడటం, మన వెనక తిట్టడం, మనం బాగుపడితే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనకే ఉంటూ వెన్నుపోటు పడవడం, ఇదే నేటి మనుషుల తీరు. మీరు జాగ్రత్తగా ఉండండి. వచ్చేటప్పుడు ఒంటరివి, పోయేటప్పుడు ఒంటరివి. మధ్యలో ఈ బంధాల మీద ఎందుకు నీకంత మోహం? ఎందుకు నీకంత వాత్సల్యం? చావు పుట్టుకల్లో ఒంటరివి, ఓటమిలోనూ ఒంటరివి అని కృంగిపోకు. ఆకాశమై హద్దుగా విజయం కోసం శ్రమించు. నీకు నీవే చివరి వరకు తోడు అని గ్రహించు. ఈ ఊపిరి ఉన్నంత వరకే బంధువులైనా బంధుత్వాలైనా. ఊపిరాగిపోతే ఎవ్వరికి ఎవరూ సొంతం కారు. ఇది గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. 10 మందికి హెల్ప్ చేయడమే నిజమైన జీవితం.